హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ కిడ్స్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో కరివేపాకు రైస్ ఎలా చేయాలో ఈజీగా చూసేద్దామండి. ఒక ప్యాన్ పెట్టేసి నేనైతే మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మస్టర్డ్ ఆయిల్ వేసేసి, తిరువాత వేసేసి, పల్లీలు వేసేసి, అన్ని శనగబాయలు వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనకి మెయిన్గా కాజు వేయాలండి. దీంట్లో కాజు వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది రైస్కి. తర్వాత కాస్త సాల్ట్ వేసేసి ఫ్రై చేయండి. అవి బాగా ఫ్రై అవ్వాలి. ఈలోపు మనం మిక్సీ పట్టాలి. ఏమేమి వేయాలి అంటే కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు తీసుకోండి. దాంట్లో అల్లం అండ్ తగినంత పచ్చిమిర్చి, అంటే మనం రైస్ ఎంత వేసుకుంటామో దానికి తగినంత పచ్చిమిర్చి వేసేసి, ఉప్పు లైట్గా వేసేసి పేస్ట్ చేయడమే. ఆ పేస్ట్ని మనం ఇక్కడ వీడియోలో చూపించినట్టు అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆ పేస్ట్ని దీంట్లో వేసేయాలి. లోపు మనం కరివేపాకు రైస్ కొంచెం పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి. దాంట్లోనే ఒక 1 లెమన్ మనం స్క్వీజ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ కరివేపాకు పేస్ట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. కరివేపాకు పేస్ట్ వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసేసి మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న వైట్ రైస్ని దాంట్లో వేసేసి మిక్స్ చేసేయడమే. పచ్చి వాసన పోయిన తర్వాత మాత్రమే ఇలా చేయండి, లేదంటే అస్సలు టేస్ట్ బాగోదు మనం చేసే కరివేపాకు రైస్కి. ఇంతేనండి, మనం మిక్స్ చేయడం, రెడీగా సర్వ్ చేసుకొని తినేయడమే. మీకు ఎలా అనిపించింది? ఇలా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.